హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న పోర్టుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారు కొన్ని కీలకమైన, సంచలనమైన, అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ ట్వీట్ కి ఈ వ్యాఖ్యలకి అసలు ఏంటి సంబంధం? ఎందుకని అలా ట్వీట్ చేశారు? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సాయి గారు. సో నారా లోకేష్ గారి ట్వీట్ నేను చూశాను. అంటే స్టాన్ఫర్డ్స్ స్టాండర్డ్స్ లో ఆ ట్వీట్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ థింగ్ ఏంటంటే, చి- అసలు అడిగిన ఇష్యూ ఏంది? మత్స్యకారులకు ఇచ్చిన 76 acres దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేసిన అన్నది క్వశ్చన్. అంటే అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక స్కూల్ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, అరే టూ టూ సార్ ఎంత, రెండు రెండు ఎంతరా అంటే 4 అని చెప్పాలి, లేదా 4 అని చెప్పాలి. అది వదిలేసి, మేడం మీరు నన్ను పొద్దున ప్రేయర్కి లేట్గా వచ్చానని నన్ను బయట నిలబెట్టినారు, మీరు అది తప్పు అని మాట్లాడినట్టుంది. అడిగిన క్వశ్చన్ మత్స్యకారులకి జరిగిన అన్యాయం గురించి అడిగితే, తల్లిని తరిమేశారు అన్నారు. తల్లిని తరిమేశారు అని బ్లంట్ గా ఎలా అంటారు మీరు? ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కలిసి పక్కకున్న ఫోటోలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు ఎవరైనా పంపించి, లేకపోతే ఎవరైనా పనులను పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో మరి నాకు తెలియదు. చెల్లిని గెంటేశారని, ఆ చెల్లిని గెంటేసే గెంటిపించుకునే అంత అమాయకురాలైన చెల్లె కాదు ఆవిడ. దేశాన్ని నమ్మేసే చెల్లె ఆవిడ. ఇంకా దైవం అంటే భక్తి లేదన్నాడు. ఆన్ వాట్ బేసిస్ ఆ మాట అంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఫోటోలు ఇచ్చేటప్పుడు చెప్పులు వదిలి బొమ్మలు ఇవ్వడం మేము చాలా సార్లు చూసాము. అదే సేమ్ దేవుడు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇస్తున్నప్పుడు షూలతో వాళ్ళ హ్యాండిలర్లో వాళ్ళే అడ్డంగా దొరికిపోయిన రోజులు ఉన్నాయి. రీసెంట్ గా కూడా మొన్న మోడీ గారిని కలిసినప్పుడు కూడా. సో దట్ క్లియర్లీ షోస్ దైవం అంటే భక్తి ఎవరికి లేదు అనేది. ఇంకోటి, దేశం అంటే ద్వేషం అంటున్నారు. అసలు ఇంత పెద్ద పెద్ద మాటలు దేశ ద్రోహం కింద ఎందుకు చూడాలని అనుకుంటున్నారు అంటే, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎలా ఉంది, ఎలా పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు? ఒక ఇప్పుడు సొసైటీలో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడకుండా, ఆ ప్రాబ్లం ని వదిలేసి వేరే దానికి పక్కదో పట్టించడము, డైవర్ట్ చేయడం అని నేను దీన్ని మొత్తం ఫీల్ అవుతున్నాను. ఆ ట్వీట్ లో నెక్స్ట్ దానికి వస్తే, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్నారు. ఎవరండి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నది? ఉన్న ప్రతి గవర్నమెంట్ అసెట్స్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ ఇష్యూలో కూడా బస్సులన్నీ వేరే వాళ్ళు కొని, మీ వాళ్ళకి ఓన్లీ బిల్లింగ్ ప్రాసెస్ అంటారు. అసలు గవర్నమెంట్ ఇంకెందుకు అన్ని ప్రైవేటైజ్ చేసినప్పుడు, లెట్ ఆంధ్రప్రదేశ్ బి ఏ ప్రైవేట్ స్టేట్, వై ఎనీ గవర్నమెంట్ షుడ్ బి రన్నింగ్ ఇన్ ఇట్ అన్నది. ఇంకొకటి, ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరు అంటే ఎవరికండి ఉద్యోగాలు వచ్చేది? మీకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ బంధువులకా? ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? అంతా స్వలాభం. ఇంకొకటి, నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసం అంట. స్వార్థంగా ప్రవర్తిస్తున్నది, మనమే బాగుపడాలనుకుంటున్నది ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. చెడపకరా చెడేవు అన్న కాడికి ఈ ట్వీట్ ఉంది. ఇంకా రప్ప రప్ప నరుకుతామన్నారు. అసలు దీనికి శాంటిటీ ఏంది? రప్ప రప్ప నరుకుతామన్న మాట జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు. ఎవరో కార్యకర్త ఒక ఫ్లెక్సీ వేసుకుంటే దాన్ని ఆయన మీద రుద్దేసి ఆయన మాట్లాడినాను. ఈ వేదికగా నేను అడగదలుచుకుంటున్నాను, నారా చంద్రబాబు నాయుడు, మీరు అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప నరికేస్తాం అన్నారు. షో మీ ది ప్రూఫ్ ఆర్ వాట్ ఈస్ ది శాంటిటీ ఆఫ్ దట్ స్టేట్మెంట్? అమరావతిని మార్చేస్తాం అంటారు, అమరావతిని మారుస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఒక ప్లేస్ నే ఎందుకు అభివృద్ధి చేయాలి, మొత్తం రాష్ట్రాన్ని చేస్తాను. క్లియర్ కట్ గా. ఇంకొకటి మళ్ళీ నేను అడగదలుచుకున్నాను ఏంటంటే, హెరిటేజ్ ది తెలంగాణలో ఎందుకు అన్ని కోట్లు పెట్టి ఓపెన్ చేశారు? ఆంధ్రప్రదేశ్ మీకు మీకు అంత అభిమానం ఉంది, మీకు అసలు ఇల్లు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, అమరావతిలో ఓపెన్ చేయొచ్చు కదా. అదే 100 కోట్లు పెట్టి మీ ఇన్వెస్ట్మెంట్ మీరే బీజం వేయొచ్చు కదా అభివృద్ధికి. మీకు అమరావతిలో అభివృద్ధి అక్కర్లేదు. ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని మీరు ఒక ఏటీఎం మిషన్ లానే చూస్తున్నారు. కట్టినవన్నీ కూల్చేస్తామన్నారు, కంపెనీని వెళ్ళగొడుతున్నారు. ఏమిటి ఈ దుర్మార్గ పనులు? జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అడిగే అర్హత అయినా ఆ ట్వీట్ పెట్టిన వాళ్ళకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లీస్ట్ మినిమం స్టాండర్డ్స్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నా అంటే, ఆయన మొన్న ఆ ఇన్సిడెంట్, మత్స్యకారుల ఇన్సిడెంట్ దగ్గర కాల్ రికార్డ్ తో సహా ఇచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆ కాల్ రికార్డ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రైవేటైజేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? డిఫెన్స్ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ కోస్టల్ ఏరియా మొత్తంలో మీకు ఆ పర్టికులర్ ఏరియానే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలని వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే వాటి ఏటికి సమాధానం చెప్పే మెటీరియల్ మన దగ్గర లేదు, మనం చేసేదంతా తప్పు. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా అటెన్షన్ ఎట్లా చేయాలి? ఒక మనిషిని ఇప్పుడు నేనే ఉన్నా అండి, మీరు వచ్చి నన్ను మీరు ఏం చేశారండి రాష్ట్రం కోసం అని అడిగితే, అసలు నువ్వెట్టంటోడుగా అని అడిగినట్టుంది ఇది. మీరు ఉమ్, రాష్ట్రం కోసము ఇది ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే, మీ అమ్మ చెల్లె అక్క అంటున్నారు. ఉమ్, అసలు ఉమ్.
ఈ పాలిటిక్స్ లో నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు, మేము తల్లిని చెల్లిని మా తల్లిని తిట్టారు, మేము మనస్తోభ చెందాను. అసలు సంబంధం లేని తల్లిని చెల్లిని అసలు ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఎందుకు లాగాల్సి వస్తుంది? ఉమ్, అసలు ఆడవాళ్ళకి ఏం సంబంధం అండి? మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆయన క్వశ్చన్ చేయండి. ఉమ్, అనవసరమైన విషయంలో అసందర్భంగా సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ లేదా ఆయన మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ ట్వీట్ ఉమ్, చూసినాక ఐ ఫీల్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ సగంగా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ లో చదివిన వాళ్ళ స్టాండర్డ్స్ ఇవేనా? ఇంత దారుణంగా ఉంటాయా? అంత దూరం ఎందుకండి యుఎస్ బై స్టాన్ఫోర్డ్ లో చదువుకోవడం? ఇది మన జెడ్పీటీసీ స్కూల్లో చదివినా ఎంతకంటే మంచిగా ఉంటుంది మైండ్ సెట్. ఉమ్. ఆ ట్వీట్ లో ఇంకా మత్స్యకారుల పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయని ఆనందించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రైవేటైజేషన్ చేయకపోతే వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు చేసుకొని బతకగలరు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వేల గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న ఒక ప్రదేశం మొత్తం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు అన్యాయం చేయకపోతే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా దుర్మార్గమైన పని ఏంటంటే, అదే రోజు పొద్దున ప్లాన్ చేసి మరి మన శ్రీహరి గారిని అరెస్ట్ చేసినారు. ఎందుకంటే ఆయన కోఆర్డినేట్ చేస్తారు అన్నిటి గురించి అని. వాళ్ళకి తెలియని పాపం, వాళ్ళు గెస్ట్ చేయని విషయం ఏంటంటే ఇక్కడ అరెస్ట్ చేస్తే అది జరగదు అనుకున్నారు. ఆ అరెస్ట్ అరెస్ట్ చేసే లోపలే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లో ఉన్నారు. వచ్చి మరి మీరు అరెస్ట్ చేసిన తర్వాత కాలర్ ఎగరేసి మరి మీరు కాదు మీ తాతలు కూడా దీన్ని చేయలేరు, మేము వస్తే మొత్తం వెనక్కి తీసుకుంటామని సినిమా లెవెల్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళకి అందరికి భయం వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఆపారు, లేకపోతే హాస్పిటల్ ప్రైవేటైజేషన్ ఆపారు. ఓవరాల్ గా ప్రైవేటైజేషన్ ని మొత్తానికి అగేన్స్ట్ గా ఉన్నారు. నా వరకు స్టేట్ మొత్తంలో కాలర్ ఎగరేసి ఇది మత్స్యకారుల హక్కు, ఇది ప్రజల సొత్తు అని మాట్లాడే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మిగతా అందరూ డైవర్షన్, మనది స్వార్థం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చూసినంతలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది ప్రజల హక్కు, ఇది ప్రజల సొత్తు అని మాట్లాడారు. ఫర్ మీ దట్ ట్వీట్ ఈస్ జస్ట్ పొలిటికల్లీ డైవర్షన్. అది కూడా పొలిటికల్ గా డైవర్షన్ కూడా కాదు, అది పర్సనల్ అటాక్. ఎవరైతే నీతులు మేము చెప్తాం గానీ మేము పాటించము అనే వైఖరిలో ఉంది ఆ ట్వీట్ అయితే. రైట్, రైట్. సో దాంతో పాటుగానే అంటే అదే ఇష్యూలో ఈ జబర్దస్త్ ఆర్పి కూడా ఇలాంటి కొంతమంది మాట్లాడుతూ, మేము నెల్లూరులో లేని టైంలో వచ్చాడు, నెల్లూరులో ఉండుంటే మా సత్తా ఏందో చూపించేవాళ్ళం, అసలు అడుగు కూడా పెట్టనిచ్చేవాళ్ళం కాదని మాట్లాడారు. దాంతో పాటు అదే రోజు నెల్లూరుకి సంబంధించిన చాలా మంది నాయకుల్ని వీళ్ళందరినీ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకుండా పోలీసులు వీళ్ళు అడ్డుకున్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సభలన్నా, ఆయన ఎక్కడన్నా మీటింగ్లు వస్తున్నారైనా? ప్రజాదరణ ఓడిపోయినా సరే ప్రజాదరణ ఉంది. అదే వీళ్ళకి ఇదే ప్రజాదరణ దొరకట్లేదు. చిన్న చిన్న ఊర్లలో కూడా అసహించుకుంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళని, స్పెషల్లీ నేను చూసిన ఊర్లలో కూడా. సో ఫస్ట్ పాయింట్ వన్ వచ్చి వీళ్ళు భయపడుతున్నారు. అండ్ ఈ ఆర్పి అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారు చూడండి, కనీసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతనికి ఏమో ఆయన పెద్ద డానా లేకపోతే ఏంటి నెల్లూరు, అతను అసలు నెల్లూరులో తిరుగుతున్నాడా ఇది ఫస్ట్ ప్లేస్ అని అడుగుతున్నాను నేను. నువ్వు నెల్లూరులో ఉన్నావా? కనీసం నెల్లూరులో ధైర్యంగా రాగలడా? ఇప్పుడు నీకు చెప్పి నీకు ఫోన్ చేసి నీ పర్మిషన్ తీసుకురావాలా అంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎందుకంటే సెక్యూరిటీ గురించి పర్మిషన్స్ కి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. నా దృష్టిలో నువ్వే వస్తున్నాడని పారిపోయినావేమో అని నాకు అనిపిస్తుంది ఆర్పి. ఉమ్, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆ జనాలు గుమికూడడంలో తొక్కి చంపేయడం కాదు, తొక్కిసలు అట్లా ఏడ చచ్చిపోయాడు అంటారు అన్న భయంతో నువ్వే ఊరోజులు వెళ్ళిపోయిన ఎవడు తెలుసు. ఐ నెవర్ వీ ఉమ్, నెవర్ నో కదా. ఉమ్, ఈ ఉమ్, ఉమ్, ఆర్పి ఏదైతే కామెంట్ చేశాడో, నా ఒపీనియన్ అయితే నీ సొంత ఊరికి వచ్చి కాలర్ ఎగరేసి దమ్ముంటే దీన్ని ప్రైవేటైజ్ చేయండి అని చెప్పి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ దానుకున్నావు, లేకపోతే ఏ ప్యాలెస్ లో ఉన్నావు, ఏ ప్యాలెస్ లో వెలంకాల ఏమైనా బాత్రూమ్లు గడుగుతున్నాడా అనేది మన ఆర్పీఏ చెప్పాలి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ ఫీల్ ఒక మేకను బలిచ్చే ముందు బాగా మేపుతారు కదా, అట్లా ఆర్పీని మేపుతున్నారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. రైట్ అండ్ అండి, రైట్. ఫ్రెండ్లీ సజెషన్ కూడా ఆర్పీకి, నోరు ఉమ్, అదుపులో పెట్టుకుంటే అట్లీస్ట్ బతికి బయటపడతాడు. లేదంటే కాలు చేయి తీసేసి ఎందుకు బతుకుతున్నామో అర్థం కాదా అన్న లెవెల్లో డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే రైట్. ఉమ్, మామూలుగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఆ మాటలు చూస్తే రక్తం మరుగుతుంది. అదే ఉమ్, ఉమ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భక్తులకి. లైక్ శ్రీహరి గారు నిన్న అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆయన శ్వాస ఉన్నా లేకపోతే ఆయన సరౌండింగ్ లో ఉన్నా
ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం వస్తది. ధైర్యం ఉన్న వాళ్ళకి రెట్టింపు ధైర్యం వస్తది. మాకేంటి ఇలాంటి పనులు చేయనీకి అని అన్నారు. సో వాళ్ళు ఏ లెవెల్‌లో అభిమానిస్తున్నారో ఆ ఒక్క స్టేట్‌మెంట్ లోనే ఒక్క పర్సన్ దగ్గర నుంచే మనకు అర్థం అయిపోతది. ఆర్‌పీ గనక ఆ రోజు అక్కడ ఉండుంటే అనవసరంగా చచ్చిపోయేవాడు. చచ్చిపోకపోయినా ఏ కాలో చెయ్యో తీసేసి రోడ్డు మీద పడేస్తే తొక్కిసలాటలో పోయేది. ఎవరి మీద కేసు వస్తదో కూడా తెలియదు. సో భయంతో వెళ్ళిపోయాడు అన్నది నా ఒపీనియన్. రైట్ అండ్ ఈ అండి, రైట్. ఆర్పీ లాంటి వాళ్ళు ఇంకొక నలుగురు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదేం లేదు. వీళ్ళే ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు కూడా జగన్ అని పిలుస్తున్నారు. రేపు అదే జగన్ ఏం చేస్తాడనేది కూడా వీళ్ళు చూస్తారు గెలిచినాక. అండ్ ఈ అరెస్ట్ల విషయం అంటారా, నెల్లూరు ఇన్సిడెంట్ లో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ నెల్లూరు అండి. ఎక్కడ జరిగినా సరే ఇదే తంతు. ఒక కేసు పెడతారు, లోపల రావద్దంటారు, 144 సెక్షన్ అంటారు, లేకపోతే ఇంకేదో సెక్షన్ లేసి కేసులు పెట్టి ఆపాలని ప్రయత్నిస్తారు. బ్యూటీ ఏంటంటే ఒక దగ్గర వేలం ఊర్లో అందరినీ అందరికి చెప్పారండి. ఏంటంటే మీరు ఈ ఊర్లో నుంచి ఎవరు వెళ్ళినా సరే ₹1,00,000 మీ దగ్గర జరిమానా వేస్తాను అని చెప్పి చెప్పారు. వీళ్ళు 1,00,000 కాదు, వాళ్ళు ప్రాణం తీసేస్తానన్నా పోయేంత మంది భక్తులు, లేకపోతే అలాంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. ఇట్లాంటి తాటాకు చప్పులకి లేదంటే ఇట్లాంటి కేసులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కేసులు పెడతారా, పెట్టుకొని నేను పోయి లోపల కూర్చుంటాననే టైప్ ఉన్న కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడుస్తారు. అలాంటి లీడర్ అతను. ఎందుకంటే మొత్తం డౌన్ ఫాల్ అయ్యాక రైజ్ అయిన ఒక లీడర్ ని ఈ జనరేషన్ లో అలానే చూస్తారు. సినిమాలో హీరోలు కాలు పెట్టి చేయి ఆపేస్తాం ట్రైన్ అంటేనే ఎగబడిపోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎవరండి? ఆయన సినిమాలు చూసి అది హీరోయిజం నిజంగా ఉందనుకున్నాడు. ఇక్కడికి వస్తే కదా తెలిసింది మొత్తం జీరోయిజం అని. సో అట్లనే ఈ కేసులు లేకపోతే వీళ్ళు పెట్టే అవన్నీ కూడా ఏవి కూడా అంతా ఏమంటారు, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ భయపడటం లేదు. ఎవరి మీద అయితే కేసు పెడుతున్నారో వాళ్ళు అంతకంత రెట్టింపుతో పనిచేస్తున్నారు. బాల్ ని నేలకేసి కొడితే ఎంత ఫోర్స్ తో పైకి వస్తుందో అంతే ఫోర్స్ తో పనిచేస్తున్నారు. రైట్ అండి, రైట్.